మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో రాయబడినటువంటి మాట 5:44, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి అమ్మ. ఎవరి కొరకు ప్రార్థన? ఎవరి కొరకు? ఎవరిని ప్రేమించాలి చెప్పండి? నీ శత్రువులను ప్రేమించాలి, నేను హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా ఈ రోజు నన్ను సిగా పెడుతున్నాడు ప్రభా, ఈడెప్పుడు సత్తాడో ప్రభా అని ప్రార్థన చేయాలా? కాదండి, అలా కాదు. కొంతమందికి నోటి చివరు ఉంటాయి, ఏంటి మాటలుంటాయి, పర్లా బూతులు. బిడ్డలారా, అది నీకు తగదు, నీకు తగదు. ఒకవేళ ఎవరైనా నిన్ను కనుక ద్వేషిస్తే వారి కొరకు ప్రార్థన చేయి. నిన్ను ఎవరైనా హింసిస్తే వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి తప్ప ఏమండి వాక్యం తిరిగి వారి కీడు చేయమని బైబిల్ చెప్పలేదు. వారి చావు కోరమని బైబిల్ గ్రంథం ఎక్కడ చెప్పలేదు. హల్లెలూయా. ఏమని ఈ లోకం యొక్క ధర్మం చెప్పింది? ఏమని? శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ. హల్లెలూయా. దుష్టుని శిక్షించు, మంచివాడిని రక్షించు అని లోకం చెప్పింది. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాను. నీ శత్రువును ప్రేమించన్నాడు, నేను హింసిస్తే కనుక వారు మేలు కొరకు ప్రార్థించన్నాడు. ఈరోజు మన దేవుని బిడ్డలమండి, అలా నువ్వు చేయగలిగితేనే దేవుని బిడ్డవే. దేవుని బిడ్డల లక్షణం ఏంటంటే వారు ప్రార్థిస్తారు, ప్రేమిస్తారు. హల్లెలూయా.